నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే ఎగ్జిబిషన్ బ్లాగ్ అనమాట. ఇంకా పండగ టైంలో అయితే పిల్లల్ని తీసుకొని ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా లాస్ట్లో అయితే బాగా టెన్షన్ పెట్టేశాడు మా చిన్నోడైతే. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్టార్టింగ్లో అయితే మాకు ఇక్కడ జలకన్య థీమ్ అయితే పెట్టారనమాట. ఇయర్ కొత్త వాళ్ళు అయితే తీసుకున్నారు ఎగ్జిబిషన్. అందుకని ఎగ్జిబిషన్ మాత్రం చాలా బాగా ఉంది. చాలా బాగా అరేంజ్ చేశారనమాట. పండగ టైంలో వచ్చాం కదా, ఫుల్ రష్ ఉందనమాట. ఇంకా మా ఊరు జనాలందరూ ఇక్కడే ఉన్నారా ఏంటి అనిపించింది. పండగకు వచ్చిన చుట్టాలు కూడా ఎగ్జిబిషన్కే వచ్చినట్టున్నారు. ఇంక ఎగ్జిబిషన్ అయితే బాగానే ఎంజాయ్ చేసాం. పిల్లలతో కదా కొంచెం రచ్చ అయితే ఉంటూనే ఉంటుంది. ఇంక ఇక్కడైతే గేమ్స్ అయితే ఆడుతున్నారు. బెలూన్ గేమ్ అంట. ఇంకా బెలూన్ గేమ్స్ చూసిన ప్రతి ఒక్క గేమ్ ఆడతామని ఒకటే గోల. బైక్ ఎక్కుతాం, కార్ ఎక్కుతాం, ఇంక ఎక్కుతున్నారు కానీ ఒక్క నిమిషం కూడా ఉండట్లేదనమాట. మళ్ళీ దిగుతానని ఒకటే గోల, ఏడుపు. పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా కానీ గోల అయితే తప్పదు కదా. అసలు మా చిన్నోడు వల్ల టెన్షన్ పడ్డానని చెప్పాను కదా, ఏం జరిగిందో చెప్తాను వినండి. ఇంక మా వారిని పిల్లలైతే తీసుకొని ముందు వస్తున్నారనమాట. మా పిల్లలతో పాటు మా మరిది కొడుకు కూడా వచ్చారు మాతో పాటు. ఇంకా ముగ్గురు పిల్లలు మా హస్బెండ్ తోటే ఉన్నారనమాట. నేనేమో వెనకాల వస్తున్నాను. కొంచెం దూరం వచ్చి గేమ్స్ దగ్గర ఆగేసరికి మా చిన్నోడైతే కనపడలేదు. ఆ చీటిల్లాడా ఏంటా అని మా వారిని అడిగితే వాడు ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు, చెయ్యి పట్టుకుంటే పట్టుకొని లేదని చెప్పేసి ఇంకా ముందుకెళ్ళి చూస్తానని చెప్పేసి ముందుకైతే వెళ్ళాడు. నేనేమో అక్కడ గేమ్స్ దగ్గర అయితే చూస్తున్నాను అనమాట. ఇంతలోకి ఒక ఆవిడైతే ఎత్తుకొని తీసుకొస్తుంది. ఇంకా చక్కగా చంకలో కూర్చోబెట్టుకొని తీసుకొస్తుంది అనమాట. చూడగానే షాక్ అయ్యాను. ఇంక దబదబా వెళ్ళి వాడిని అయితే తీసేసుకున్నాను అనమాట. వాడేమో ఎక్కులు పడి ఏడుస్తున్నాడు. నాకు అసలు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి ఏం అర్థం కాలేదు. ఇంకా ఆవిడేమో మీ బాబేనా అని అడుగుతుంది. అవునని చెప్పి ఇంక యువతలకైతే తీసుకొచ్చానమాట. మళ్ళీ మా హస్బెండ్ టెన్షన్ పడుతున్నాడు కదా, ముందు చూస్తున్నాడు. ఇంకా అన్నీ తీసుకొని ఇంకా ముందుకైతే వచ్చాను. ఎక్కడున్నాడంటే ఇంకా అక్కడ ముందైతే ఉన్నాడు. వెనకాల ఎవరో ఒక ఆవిడ తీసుకొస్తుందని చెప్పానమాట. ఇంకా అలా వదిలేయకూడదమ్మా, మనుషుల దగ్గర ఉండాలని చెప్పాను. వాడికి ఏమో సరిగ్గా ఫోన్ నెంబర్ చెప్పడం కూడా రాదనమాట. నేర్పించినా కానీ పూర్తిగా అయితే నేర్చుకోలేదు. చాలా కంగారు వచ్చేసింది. ఇలాంటి జరుగుతుందని అస్సలు అనుకోలేదనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అసలే కొంచెం టెన్షన్ ఎక్కువ. పిల్లల విషయంలో అయితే చాలా టెన్షన్ అనమాట. ఇంకా అలా అయితే నాకు మైండ్ అంతా కొంచెం డిస్టర్బ్ అయితే అయిపోయింది. ఏం జరిగిందో ఏంటో అనేది ఒక 5 నిమిషాలు అయితే ఇంకా నాకు అక్కడ ఏమీ చూడాలనిపించలేదు, అక్కడ కూడా అనిపించలేదు అనమాట. ఎట్లకెళ్ళక మొత్తానికైతే ఇంకా ఎగ్జిబిషన్ అయితే అలా పూర్తి చేసాము. ఈ ఇయర్ అయితే అంతా బాగానే ఉంది. లాస్ట్లో ఈ టెన్షన్ తప్ప. ఇంకా రేట్ల విషయానికి వస్తే మాత్రం ఎంట్రీ టికెట్ 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా 50 రూపీస్ ఎంట్రీ టికెట్ అంట. ఇంకా లోపల పిల్లలు ఏది ఎక్కినా కానీ ప్రతి ఒక్కదానికి 50 రూపీస్. పెద్దవాళ్ళకి జైంట్ వీళ్ళు బ్రేక్ డ్యాన్స్కి అయితే 100 రూపీస్ అనమాట. మా షాప్లో 10 రూపాయలకు అమ్మే వస్తువు కూడా ఇక్కడైతే 50 రూపాయల దాకా ఉందన్నమాట. అంత రేట్లు పెట్టేశారు. ఏది కొనలేము, జస్ట్ చూడటానికి మాత్రమే అన్నట్టుంది. ఇంకా నేనైతే షాపింగ్లు ఏమీ చేయలేదన్నమాట. అసలు లోపలికి కూడా వెళ్ళలేదు. జస్ట్ మా పిల్లల్ని ఆడిపించుకున్నాను, తీసుకొచ్చాను. ఇంకా వీళ్ళేమో గదలు ఒక్కటే కావాలని అడిగారు. బెలూన్ గదలు ఉంటాయి కదా, అవి మాత్రం చెరొకటైతే తీసుకున్నారు. ఇక్కడ హర్రర్ హోమా ఏదో పెట్టారనమాట. లోపల నుంచి సౌండ్స్ వస్తుంటేనే భయం వేసింది. ఇది ఇంకా లోపలికి వెళ్ళేంత ధైర్యం అయితే నాకు లేదులే అని చెప్పేసి ఇంకా అది కూడా వెళ్ళలేదన్నమాట. ఇంకా షాపులు మాత్రం చాలా పెట్టారు. చాలా రకాల షాపులు ఉన్నాయి కానీ ఏది మాత్రం కొనలేము, జస్ట్ చూడటానికి మాత్రమే. ఇలాంటి ఎగ్జిబిషన్స్ దగ్గర ఎక్కడైనా సరే ఈ షాపులు మాత్రం అసలు కొనలేమన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.